జగ్గంపేట మండలం కృష్ణాపురం గ్రామంలో బేతెలు ప్రార్థన మందిరం అధ్యక్షులు వెల్శెట్టి రాంబాబు ఆధ్వర్యంలో సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు 150 మంది పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో ఏసీజీ, షుగర్, బీపీ, ఎముకలకు సంబంధించి వివిధ రకాలైన వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ క్రమంలో కొంతమంది రోగులకు అత్యవసర వైద్యం చేయవలసిన క్రమంలో సూర్య గ్లోబల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయనున్నట్లు సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె తిరుపతిరావు వెల్లడించారు. కృష్ణాపురం గ్రామమే కాకుండా జగ్గంపేట ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎముకల నిపుణులు డాక్టర్ తరుణ్, గుండె నిపుణులు డాక్టర్ శ్రీనివాస్, సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె తిరుపతిరావు, వైద్య బృందం, యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆఫ్ జగ్గంపేట అధ్యక్షులు వెల్శెట్టి రాంబాబు, కమిటీ మరియు దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు. సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ వారు ఒక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దాని సందర్భంగా ప్రజలకు మంచి ఒక ఉచిత వైద్య సర్వీసులు మనం అందించాలి. జనాల్లో ఒక ఆరోగ్యం గురించి ఒక అవగాహన కల్పించాలి. ఎక్కడైతే విలేజెస్లో ఎవరైతే మంచి వైద్యానికి నోచుకోలేకపోతున్నారో, ఎవరైతే నొప్పులని అలానే హార్ట్కు సంబంధించినటువంటి ఇబ్బందులు నెగ్లెక్ట్ చేసుకుంటూ అలా కాలం గడుపుతున్నారు, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపు నిర్వహించి ప్రతి కార్నర్కి, ప్రతి ఇంటింటికి ఒక మెడికల్ సర్వీస్ అందించాలి అన్న ఉద్దేశంతో మా యొక్క సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ అలానే ఆర్థోపెడిక్ డాక్టర్స్ని ఇక్కడ ప్రత్యేకంగా విచ్చేసి వీరందరికి కూడా ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ దాదాపు 150 మెంబర్స్ వరకు ఇక్కడ అనేక మంది అటెండ్ అయ్యారు. చక్కగా చాలామంది దీనివల్ల ఒక మంచి సేవని వాళ్ళు అందుకున్నారని మేము నమ్ముతున్నాము. దీనికి ఎస్పెషల్లీ మా చైర్మన్ గారు డాక్టర్ వీర్రాజు గారు, కరుణ మ్యామ్ ఎంకరేజ్ చేయటం, అనేక మందికి మన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇది కేవలం మన సంఘ కాపరి బేతేలు ప్రార్థనా మందిర సంఘ కాపరి రాంబాబు గారి ఒక ఆయన యొక్క సహాయంతో మేము ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము మీడియా సమావేశంగా వచ్చినటువంటి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది నిర్వహిస్తూ అనేక మందికి ఇంకా వైద్య సేవలు అందించాలని మా యొక్క ఉద్దేశం. వాళ్ళు 150 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు సార్. అందులో దాదాపు ఆర్థోకు సంబంధించి ఒక 20 మంది వరకు ఇబ్బందులతో ఉన్న వాళ్ళు కనపడ్డారు. అలానే కార్డియాక్ సమస్యలతో ఉన్న వారిని కూడా ఈసీజీ టుడియోకో ద్వారా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వారికి కంప్లీట్గా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందిస్తూ మా వంతు మేము సేవ వారికి మేము చేయడానికి మేము అందరం కూడా చైర్మన్ గారితో డిస్కస్ చేసాము. ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ మనం ఉచితంగా వైద్యం అందించాలని చెప్పారు. డెఫినెట్గా మా బాధ్యతగా మా యొక్క నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారికి చక్కగా ఏ టైంలో ఫోన్ చేసినా మేము వారికి అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మీడియా సమావేశంగా మీడియా యొక్క అందరి ముందు మాకు అవకాశం ఇచ్చిన సార్కి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ తరఫున అండ్ ఎస్పెషల్లీ మా టీం వైద్య బృందం వచ్చేసిన టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, తర్వాత అందరూ ఆల్ స్టాఫ్ వచ్చినందుకు వాళ్ళకు కూడా నేను మీడియా సమావేశంలో తరఫున వారికి కూడా కృతజ్ఞతలు నేను తెలియజేస్తాను. సార్, ఒకటి సూర్య గ్లోబల్ హాస్పిటల్లో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధతోటి వ్యక్తిగత పర్యవేక్షణలో మేము వైద్యం చేస్తున్నాం. రెండవది కంప్లీట్గా ఏదైతే ఆరోగ్యశ్రీలో మేము సహాయం చేయగలమో ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా మేము వైద్యం చేస్తున్నాం. రెండవది ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి దగ్గరికి, పేషెంట్ దగ్గరికి ఏదో పేషెంట్ లాగా వచ్చారనే కాకుండా మేము వెళ్ళి వ్యక్తిగతంగా చెక్ చేసుకుంటూ వారు ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రోజున 6వ తారీఖు మంగళవారం దినమున కాకినాడ నుంచి వచ్చినటువంటి వైద్య బృందానికి అంతటికి, సూర్య గ్లోబల్ నుంచి వచ్చినటువంటి వైద్య బృందానికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మా గ్రామంలో, కృష్ణాపురం గ్రామంలో మా చర్చి ఆవరణంలో, బేతెల్ చర్చి యొక్క ఆవరణంలో దాదాపుగా మా యొక్క సంఘ సభ్యులు, అలాగే సేవకులు, అనేక మంది సేవకులు, అలాగే గ్రామ ప్రజలు అనేక మంది, అనగా దాదాపుగా 150 మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క హెల్త్ చెకప్ చేయించుకోవడం జరిగింది. కొద్ది విలువైనటువంటి టుడే ఈకో అవనండి, లేకపోతే ఈసీజీ అవనండి, ఇలాంటి విలువైన కొద్దిగా టెస్టులు చేయడం జరిగింది. దాని ద్వారా చాలామంది పేద ప్రజలకు, చేయించుకోలేని వాళ్ళకి ఇది మేలుకరంగా అనిపించింది. అలాగే చాలా బలహీనులు ఉన్నారు, వాళ్ళందరికీ మెడిసిన్ ద్వారా వారికి ఇచ్చి మంచి సలహాలు ఇచ్చారు. అలాగే ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని రేపటి దినాన్న హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ రీతిగా సహకరించి మా గ్రామాన్ని దర్శించి మా యొక్క గ్రామ ప్రజలందరికీ చేసిన వైద్యాన్ని బట్టి సూర్య గ్లోబల్ హాస్పిటల్ వారి బృందానికి అంతటికీ, డాక్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. యాజమాన్యానికి మరియు
మరిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు జరిగించడానికి మంచి సలహాలు ఇచ్చి మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి తమ్ముడు రాంబాబుని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరిగించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తాను.